అది అందరికీ హరే కృష్ణ. ఇవాళ మన క్లాస్లో ఇవాళ ఇంకొక కొత్త టాపిక్ భగవద్గీత యొక్క వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కాలం గురించి మాట్లాడుకుంటాం. ఈ కాలం ఆ, నేను ఫస్ట్ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. కాలం అంటే ఏంటి? టైం అంటే ఏంటి? వాట్ ఈజ్ టైం? మీ దృష్టిలో టైం అంటే ఏంటి చెప్పండి. వాట్ ఈజ్ టైం? జీవితమా ఏంటండి? జీవితమా టైం అంటే జీవితం. ఓకే, ఇంకా ఎవరైనా చెప్తారా టైం అంటే ఏంటి? జీవిత గమనం. జీవిత గమనం, కాల గమనం. ఇంకా టైం అంటే ఎవరైనా చెప్తారా? కాలక్రమం. ఏంటండి? శాంతి గారు ఏంటో చెప్పారు, వినిపించలేదు నాకు. లేదు, నేను అనుకుంటున్న కాలక్రమం. అనుకుంటున్నారు. ఓకే. జనరల్ గా అందరూ ఏం చెప్తారంటే టైం అంటే ఏంటంటే గడియారం చెప్తుంది అంటారు. వాట్ ఈస్ టైం అంటే వాట్ ఏ క్లాక్ రీడ్స్ అంటారు. గడియారం చెప్పేదే టైం అంటారు. కాలం అనేది ఏంటంటే అందరికి మనకి కాలం అంటే జస్ట్ తెలుసుకోవడం గురించి కూడా మనకి టైం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత బిజీగా ఉన్నాం అందరం, కానీ కాలంతో పాటు మనం పరిగెడుతున్నాం. ఆ బొమ్మ సింబాలిక్ అందుకు పెట్టి కాలంతో అందరూ పరిగెడుతూనే ఉన్నారు. తెల్లారుతుంది, ఆఫీసులకు వెళ్తారు, వర్క్ చేస్తారు, అన్నీ అవుతుంది, సాయంత్రం అయిపోతుంది, రాత్రి అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ డే స్టార్ట్ అయిపోతుంది. ఈ కాలం అనేది ఎలాంటిదంటే చాలా నిష్పక్షపాతంగా ఉంటుంది అనమాట. నిష్పక్షపాతంగా అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తుంది. ఎలా ఇస్తుందంటే అందరికీ 24 గంటలే రోజుకి. వాడికి మల్టీ మిలియనీర్ అయినా సరే, లేకపోతే రోడ్డు మీద అడుక్కునే బిచ్చగాడైనా సరే 24 గంటల టైమే ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి రోజులో. ఎలాంటి మీనింగులు చెప్పుకున్నా కూడా దానికి సైంటిఫిక్ మీనింగులు చెప్తారు, లేకపోతే ఫిలాసాఫికల్ మీనింగ్ చెప్తారు. ఎలాంటి మీనింగ్ చెప్పినా సరే కాలం అనేది ఏంటంటే చాలా విలువైందని ఫస్ట్ అర్థం చేసుకోవాలి మనం. చాణక్య పండితుడు చెప్తాడు, ఏం చెప్తాడంటే మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా గడిచిపోయిన ఒక క్షణాన్ని తిరిగి తీసుకురాలేరు అని చెప్పి చెప్తాడు. ఇప్పుడు ఈ క్షణం గడిచిపోయింది అంటే మీరు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టినా కూడా ఆ తిరిగి గడిచిపోయిన క్షణం మీరు తెచ్చుకోలేరు అన్నమాట. అంటే డబ్బు కాదు, బంగారం కాదు, వజ్రాలు ఇవి కాదు విలువైంది, కాలం విలువైంది అన్నమాట. ఇప్పుడు ప్రస్తుత ప్రపంచంలో అందరికీ ఏంటంటే చాలా డబ్బులు ఉన్నాయి, చాలా పేరు ప్రతిష్టలు ఉన్నాయి, చాలా పొజిషన్ ఉంది, పవర్ ఉంది అందరి దగ్గర, కానీ టైం మాత్రం లేదు. అందరూ అంటారు కదా, ఏదైనా క్లాసులు ఉన్నారంటే అంటే నాకు టైం లేదండి అంటారు. ప్రతి వాళ్ళు కామన్గా చెప్పే ఎక్స్క్యూజ్ అనమాట, టైం లేదు. యాక్చువల్గా చెప్పాలంటే నిజంగా మనకి టైం లేదు తెలుసా. మనకి భగవంతుడు ఇచ్చిన టైం 100 ఏళ్ళని మనం అనుకుంటున్నాం. ఆ 100 ఏళ్ళు కూడా ఆల్రెడీ చాలా లైఫ్ అయిపోయింది. ఇంకెంత టైం ఉందనేది మనకు తెలియదు, అది మన చేతుల్లో లేదు. సో టైం ఆల్రెడీ మనకి టైం లేదు. అందుకని టైం గురించి ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకుంటే ఇక మిగిలిన టైం అయినా సరే మనం దాన్ని ఫ్రూట్ఫుల్గా గడపడానికి ట్రై చేస్తాం. ఈ టైం అనేది రాంప్రభు నెక్స్ట్ స్లైడ్ చూపించండి. మన జీవితం యొక్క గతిని గమనాన్ని నిర్దేశించేది కాలం అన్నమాట. ఈ కాలం ఏంటంటే మన బాడీలో ఎఫెక్ట్లు చూపిస్తూ ఉంటుంది. కాలం గడిచిపోతుంది అనడానికి నిదర్శనం ఏంటంటే మన దేహంలో చూపిస్తుంది అనమాట దాని ఎఫెక్ట్. ఎలా చూపిస్తుందంటే బాల్యం నుంచి యవ్వనంలోకి వస్తాం, యవ్వనం నుంచి ముసలితనంలోకి వెళ్తాం, ముసలితనం నుంచి నెక్స్ట్ వేరొక దేహం వెతుక్కుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. సో కాలం మార్పులు మన దేహంలో కనిపిస్తాయి అన్నమాట. ఈ కాలం అంటే బర్త్ టు డెత్ కాలం మనని ఇంపాక్ట్ చేస్తుంది. ఓల్డ్ ఏజ్ అంటే ఏంటంటే కాలం యొక్క ప్రభావం మన మీద ఉంది అని చెప్పడానికి నిదర్శనం అనమాట ఓల్డ్ ఏజ్ అనేది. ఇప్పుడు భగవద్గీత పర్స్పెక్టివ్ నుంచి అసలు టైం అంటే ఏంటని తెలుసుకుందాం. భగవద్గీత కృష్ణుడు స్వయంగా భగవద్గీతలో ఏం చెప్పాడంటే, నెక్స్ట్ స్లైడ్ చూపించండి ప్రభు. నేనే టైంని అని చెప్పి చెప్తాడు అనమాట కృష్ణుడు. టైం అయాం అని చెప్తాడు. ఎవరికైనా తెలుసా ఆ శ్లోకం 11.32? ఎవరైనా తెలిసిన వాళ్ళు ఈ శ్లోకం తెలుగులో పెట్టని చదవచ్చు, ట్రై చేస్తారు ఎవరైనా? 11.32. ఓకే. కాలోస్మి లోకక్షయస్కృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తో
ఇహ ప్రవృత్తః వృషే పిత్వా న భవిష్యంతి సర్వే ఏ వర్స్థితాః ప్రత్యయీకేషు యోధా. వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ట్రాన్స్లేషన్ ఎవరైనా చదవండి. నేను చదువుతాను. Okay. Yeah. The blessed Lord said, "Time I am destroyer of the worlds, and I have come to engage all people. With the exception of you, the Pandavas, all the soldiers here on both sides will be slain." సరే, థ్యాంక్ యూ అండి. భగవంతుడు స్వయంగా చెప్పింది ఏంటంటే నేనే కాలాన్ని అని చెప్పి చెప్తాడు. మనం ఈ మాట మనం మహాభారత్ టీవీ సీరియల్ వచ్చేటప్పుడు మే కాల్ హూ అని చెప్పి చెప్తారు చూసారా, ఇదే నేను కాలాన్ని అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు స్వయంగా. కాలం అనేది భగవత్ స్వరూపం అన్నమాట. ఆయన భౌతిక జగత్తులో కాల రూపంలో మనందరినీ కంట్రోల్ చేస్తుంటాడు, కంట్రోల్ చేస్తాడు, మెయింటైన్ కూడా చేస్తాడు కాల రూపంలోనే. ఈ శ్లోకం యాక్చువల్గా ఈ మోడర్న్ వరల్డ్లో కూడా మనం అదేంటి కొత్తగా ఓపెన్ హైమర్ సినిమా వచ్చింది కదా. ఓపెన్ హైమర్ ఎవరో తెలుసా ఎవరికన్నా? ఓపెన్ హైమర్ సైంటిస్ట్. ఆయన యాక్చువల్గా ఆటం బాంబు తయారు చేశాడనమాట. ఆయన ఆటం బాంబు తయారు చేసినప్పుడు సెకండ్ వరల్డ్ వార్ ముందు దాన్ని ఫస్ట్ టెస్ట్ చేస్తారనమాట. వరల్డ్ వార్ అంటే రెండో ప్రపంచ యుద్ధం జరగడానికి ముందు ఆటం బాంబు తయారు చేస్తాడు. ఈ ఆటం బాంబుని టెస్ట్ చేస్తారన్నమాట. ఫస్ట్ ఎలా పేలుతుందో చూడడానికి టెస్ట్ చేసేసరికి అది ఎంతటి విధ్వంసం సృష్టిస్తుందో చూసిన తర్వాత ఎవరైతే క్రియేట్ చేశారో ఓపెన్ హైమర్ అనే ఆయన చూసి ఆయన భగవద్గీతలో ఇదే శ్లోకాన్ని ఆయన గుర్తు తెచ్చుకుంటారు అనమాట, ఈ కాలోస్మి లోకక్షేత్ర ప్రభుత్వం అనేది. ఎందుకంటే ప్రపంచాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది ఈ కాల రూపంలో అని చెప్పి ఈయన చెప్తాడు కదా. ఆయన ఆ శ్లోకాన్ని రిమెంబర్ చేస్తున్నారు అనమాట ఆ సైంటిస్ట్. అంటే ఎంత ఈ భగవద్గీతలో ఈ శ్లోకం ఎంత ఫేమస్ చూడండి. ఇక్కడ ఇదే కాకుండా కుంతి మహారాణి అంటే పాండవుల యొక్క తల్లి కూడా భగవంతుడి గురించి ఏమంటుందంటే, నెక్స్ట్ స్లైడ్ చూపించండి. ఆవిడ కూడా అంటుందన్నమాట. నెక్స్ట్ స్లైడ్. శ్రీమద్ భాగవతంలో వస్తుంది, కుంతి మహారాణి ప్రేయర్స్ అని సెక్షన్లో శ్రీమద్ భాగవతంలో వస్తుంది. మన్యే త్వం కాలమీశానం అనాది నిధనం విభుం సమం చరంతం సర్వత్రా భూతానాం జన్మిత కలిహి అంటే. దీని ట్రాన్స్లేషన్ ఎవరైనా చదవండి. నేను చదువుతానండి. Yeah. My Lord, I consider your Lordship to be eternal time, the supreme controller without beginning and end, the all-pervasive one. In distributing your mercy, you are equal to everyone. The dissensions between living beings are due to social intercourse. థ్యాంక్ యూ అండి. ఇక్కడ కుంతి మహారాణి ఏం చెప్తానంటే, ఓ ప్రభు నీవు కాలస్వరూపానివి అని చెప్పి చెప్తాను అనమాట. ఆవిడకి యాక్చువల్గా భగవంతుడు కృష్ణుడు ఆవిడ యొక్క నెఫ్యూ కింద వస్తాడన్నమాట ఈ భౌతిక ప్రపంచంలోకి. ఆవిడకి రిలేషన్ ఉంది, కానీ ఆవిడ ఏం చెప్తుంది, ఈవెన్ దో ఆమె రిలేటివ్ అయినప్పటికీ కూడా, కృష్ణుడితోటి రిలేషన్ ఉన్నప్పటికీ కూడా ఆవిడ ఏం చెప్తుందంటే ఆయన యొక్క స్థితిని తెలుసుకుంటుంది, ఆయన యొక్క పొజిషన్ అంటే ఆవిడకి తెలుసు అనమాట. నువ్వు సాక్షాత్తు కాలస్వరూపుడివి, నువ్వే సుప్రీం కంట్రోలర్వి. అంటే మన్యేత్వం కాలం ఈశానం అని. ఈశుడు అంటే ఏంటంటే కంట్రోలర్ అనమాట. నీ ఆది మధ్యాంతాలు ఏమీ లేవు నీకు అని చెప్పి చెప్తున్నమాట. అంతటా సర్వత్రా వ్యాపించున్నావు కాల రూపంలో నువ్వు. అండ్ ఆ కాల రూపంలో నువ్వు అందరికీ సమంగా నీ యొక్క కృపని ఇస్తావు అని చెప్పి చెప్తుంది. నీ యొక్క కృపని సమంగా పంచుతావు అందరికీ. నువ్వు ఎవరి మీద పక్షపాతం చూపించవు, వాళ్ళు వీళ్ళని లేదు, అందరి అట్లా సమంగానే ఉంటావు ఈ కాల రూపంలో అని చెప్పి చెప్తుంది. కానీ ఈ డిఫరెన్సెస్ మనుషుల మధ్యలో డిఫరెన్సెస్ ఎందుకు వస్తాయంటే మన సామాజిక సంపర్కం వల్ల డిఫరెన్సెస్ వస్తాయి. అంటే మనం మనుషుల మధ్యలో వాళ్ళ ఈగో ప్రాబ్లమ్స్ వల్ల గొడవలు వస్తుంటాయి, కానీ నువ్వు మాత్రం ఈక్వల్గా ఉంటావు అందరి పట్ల అని చెప్పి చెప్తున్నాను. సో అంటే కాల రూపంలో భగవంతుడు మనల్ని కంట్రోల్ చేస్తున్నాడని ఆవిడ కూడా రికగ్నైజ్ చేస్తున్నాను. కాలం మనల్ని కంట్రోల్ చేస్తోంది అని చెప్పి ఆవిడ చెప్పింది. అంటే టైం మనల్ని కంట్రోల్ చేస్తుంది. మనం అనుకుంటున్నాం టైం నా చేతిలో ఉంది, నా కంట్రోల్లో టైం ఉంది, నేను ఐ కెన్ డూ థింగ్స్, ఈ టైంలో నేను ఈ పని చేసేయగలుగుతాను, నాకు అన్ని నా కంట్రోల్లో ఉన్నాయి థింగ్స్ అని మనం అనుకుంటాం. కానీ యాక్చువల్గా మన కంట్రోల్లో ఏం లేదు, అన్ని కాలం కంట్రోల్లో ఉన్నాయన్నమాట. మనం ఏ తల్లిదండ్రులకి పుట్టాలనేది మనం ఏమైనా డిసైడ్ చేసుకున్నాం? చేసుకోలేదు, పుట్టాం. కానీ మనకి ఎలాంటి పిల్లలు కావాలని డిసైడ్ చేస్తాము? అది కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయి వచ్చింది.
కానీ భగవంతుడు ఏంటంటే ఆయన కాలాన్ని కంట్రోల్ చేస్తాడు. ఆయనకి ఎప్పుడు ఎక్కడ ఏ టైంలో ఎవరికి పుట్టాలనేది ఆయన డిసైడ్ చేసుకుని వచ్చాడు. మనం అలా డిసైడ్ చేసుకోలేదు. సో మన కంట్రోల్లో ఏం లేదంట. అండ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఓల్డ్ ఏజ్ అంటే ఏంటంటే కాలం మనని కంట్రోల్ చేస్తుందన్నాను. ఓల్డ్ ఏజ్ నిదర్శనం మనకి తెలుస్తుంది కదా. సో కాల ప్రభావంలో స్లోగా శరీరం ముడతలు పడిపోయి వంగిపోతూ ఉంటుంది. సో ఈ కాలం గురించి మనం ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇవాళ నేను అందరినీ పేపర్ పెన్ తెచ్చుకోమని చెప్పాను కదా. అందరూ కొంచెం మ్యాథమెటిక్స్ చేయడానికి ట్రై చేయండి. నేను వీక్ మ్యాథమెటిక్స్లో, నేను చాలా వీక్. నేను అందుకనే అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. సో మీరు ఎంతమంది మ్యాథమెటిక్స్లో ఎంతమంది బాగా చేస్తారో చూద్దాం ఇప్పుడు. టైం గురించి మనం అర్థం చేసుకుందాం. టైం అనేది అంటే ఏదన్నా మనం ఒక క్రియేషన్ గురించి కానీ డిస్ట్రక్షన్ గురించి కానీ తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ దాని ఏబిసిడీలు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఈ క్రియేషన్ కన్నా ముందు అసలు ఏం జరిగింది ఏబిసిడీలు అర్థం చేసుకుంటే, ఏదైనా సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ దాని ఏబిసిడీలు రావాలి. అప్పుడు అక్కడి నుంచి స్లోగా దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాము. అలాగే ముందు ఈ క్రియేషన్ గురించి, భౌతిక జగత్తు గురించి అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ కాలం గురించి అర్థం చేసుకోవాలి. కాలం గురించి అర్థమైతేనే మనకు అన్ని అసలు ఈ డిస్ట్రక్షన్ క్రియేషన్లు ఎలా జరుగుతాయి ఏంటి అనేది తెలుస్తుంది. ఈ కాలం అనేది 3 ఆస్పెక్ట్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మీరు గడియారం చూస్తే 3 ముళ్ళు కనిపిస్తాయి గడియారంలో. ఒకటి సెకండ్స్, అవర్స్, మూడోది మినిట్స్ కనిపిస్తుంది. నిమిషాలు, గంటలు, సెకండ్లు, ముళ్ళు కనిపిస్తుంది. అలాగే సింబాలిక్గా కాలం కూడా 3 ఫేజెస్లో నడుస్తుంది అనమాట. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. పాస్ట్ అంటే ఏంటంటే గతం. అంటే మనం ఒక సమ్ పాయింట్ ఇన్ టైం మనం పుట్టాం, కొంతకాలం క్రితం మనం పుట్టాం, పాస్ట్. ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మనం లైఫ్ నడుస్తుంది ఏదైతే ఉందో అది ప్రజెంట్. ఫ్యూచర్ ఏంటంటే రాబోయేది, డెత్. ఫ్యూచర్, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అనమాట. సో సింబాలిక్గా 3 హ్యాండ్స్ రిప్రజెంట్స్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అనమాట. ఓకే. ఈ ఈ కాలం ఎలా అంటే మనం నెక్స్ట్ శ్లోకం చూపించండి, నెక్స్ట్ స్లైడ్ చూపించండి. కెన్ వి మెజర్ టైం? ఎవరైనా చెప్పండి, మనం టైంని, కాలాన్ని గణించగలమా, కాలాన్ని లెక్కించగలమా? కెన్ వి మెజర్ ద టైం? చెప్పండి, ఎవరైనా కాలాన్ని లెక్కించగలమా మనం? స్వప్న గారు. Hare Krishna Mataji. Yes, we can measure the time. సో ఎలా మెజర్ చేయగలుగుతాం? Okay. No idea. ఇంకెవరైనా చెప్తారా? ఎలా టైంని మెజర్ చేయగలమా ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇప్పుడైతే మనము డే లైక్ టైం అనేది ఇట్స్ రిలేటివ్ నెంబర్ 1. yes, time is relative. మనం చేసేది ఇప్పుడు మన గడియారం అనేది డిపెండ్స్ ఆన్ లైక్ రొటేషన్ ఆఫ్ ఎర్త్. yes, ఎంత రొటేట్ అవుతుంది దాని ప్రకారం దట్స్ అవర్ ఫార్మ్ రైట్ నౌ. నీకు ఇంకా మీరు లైక్ ఎర్త్ నుంచి దూరం వెళ్తుంటే టైమ్ ఇస్ మెజర్డ్ వెరీ డిఫరెంట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాస్ట్ టైం ఓపెన్ హైమర్ గురించి మాట్లాడాం కదా, సేమ్ అలాగే ఇంకోటి ఇంటర్స్టెల్లర్ అని ఉంటుంది మూవీ ఒకటి. అందులో నీకు టైం ఎలా వస్తుంది అంటే సమ్మన్ క్లోజ్ టు బ్లాక్ హోల్. అక్కడికి వెళ్ళినప్పుడు టైమ్ యూ స్పెండ్ ఫర్ లైక్ 6, అక్కడ 6 hours ఉంటే మనకి ఇక్కడ 60 years పాస్ అవుతుంది. okay, సో లైక్ టైమ్ ఇస్ వెరీ రిలేటివ్. yes, time is very relative. but can we measure time? ఎక్కడైనా మెజర్ చేయగలమా? ఐ మీన్ నా ఆన్ opinion ఎర్త్, yes. yes, ఆన్ ఎర్త్ నీకు రొటేషన్ బట్టి, బట్ ఇన్ జనరల్ నీకు లైట్ స్పీడ్ బట్టి టైం మెజర్ చేస్తారు. ఎంతవరకు మెజర్ చేయగలం, ఎంతవరకు వెనక్కి వెళ్ళగలం మనం టైంని మెజర్ చేయడంలో? టు ది బిగ్ బ్యాంగ్. ఇప్పటికైతే దానికన్నా Bang వెనక్కి అయితే వరకు వెళ్ళలేం. ఓకే, దాని తర్వాత మనకు తెలియదు కదా. యా, ఓకే, థ్యాంక్ యూ నితేష్ గారు, థ్యాంక్ యూ అండి. ఇంకా ఏమైనా చెప్తారా, టైంని మెజర్ చేయగలమా? యాజ్ ఆఫ్ నౌ మినిట్స్, అవర్స్ ఇలాగే కదా మనం మెజర్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే చైల్డ్హుడ్, ఇవన్నీ నార్మల్. ఇప్పుడు ప్రెజెన్స్, తర్వాత ఫ్యూచర్, ఓల్డ్ ఏజ్, ఇట్లాంటివన్నీ. అట్లా అంటే ఫిలసాఫికల్ గా కూడా మెజర్ చేయగలం. యా, వెరీ గుడ్. జనరల్గా టైంని మెజర్ చేయగలుగుతాం. ఎలా అంటే సూర్యుడి గమనాన్ని అనుసరించి లేదా చంద్రుడి గమనాన్ని అనుసరించి. జనరల్గా వేదిక వేళ టైం మెజర్మెంట్ అంటే సూర్య గమనాన్ని లేదా చంద్ర గమనాన్ని అనుసరించి మెజర్ చేస్తారు.
ఆ సూర్యగమనం అంటే సోలార్ అకార్డింగ్ టు సోలార్ మూమెంట్ అంటే సన్ యొక్క మూమెంట్ని బట్టి ఎలా మెజర్ చేస్తారంటే దానికి 365 డేస్ మనకి సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి కదా 365.2425 సంథింగ్. చంద్రుడి గమనాన్ని అనుసరించాలంటే 354 సంథింగ్ వస్తుంది. ఈ రెండిటిని మిక్స్ చేస్తే 360 రోజులు. యాక్చువల్గా చెప్పాలంటే నెలకి 30 రోజులు, 360 రోజులు సంవత్సరానికి 360 డేస్ అన్నమాట సంవత్సరానికి. ఇలా మెజర్ చేయొచ్చు. కానీ యాక్చువల్గా మనకి వేదాలు ఏం చెప్తున్నాయంటే టైంని మెజర్ చేయలేము అని చెప్తున్నాయి. నో వన్ కెన్ మెజర్ టైం. ఎవ్వరు టైంని మెజర్ చేయలేరు. ఎందుకంటే టైంకి ఇంకొక పేరు ఏంటంటే కాలానికి అప్రమేయ అంటారు. అప్రమేయ అంటే ఇమ్మెజరబుల్. అసలు నువ్వు కాలాన్ని గణించలేవు, లెక్కించలేవు. వెనక్కి వెళ్ళలేము మనం. ఫ్యూచర్లో ముందుకు ఎంత దూరం ముందుకెళ్ళాలో కూడా మనకు తెలియదు. సో అందుకని వేదాలు మనకేంటంటే ఒక పారామీటర్ ఇస్తుంది అనమాట. టైంని మెజర్ చేయడానికి. మెజర్ చేయలేము. అప్రమేయ టైము. అప్రమేయ కాదు అంటే ఇమ్మెజరబులే కాదు, ఇన్ఫైనైట్ అంటే అనంతం అన్నమాట. టైం అనేది అనంతంగా ఉంటుంది అన్నమాట. అది ఆది లేదు అంతం అనంతంగా ఉంటుందంటే దాన్ని ఎలా మెజర్ చేస్తాం మనం? ఓకే, మనకు అందదు. అంతేకాక అది శాశ్వతం అన్నమాట. టైం అనేది ఎప్పటికీ ఉంటుంది, శాశ్వతం, ఇటర్నల్ అన్నమాట. అందుకనే మనం దాన్ని మెజర్ చేయలేమని చెప్పి వేదాలు చెప్తున్నాను. కానీ మనం మెజర్ చేస్తున్నాం. మీరు అంటారు ఇప్పుడు మనం మెజర్ చేస్తున్నాంగా, మనం లెక్కేస్తున్నాం బిగ్ బ్యాంగ్ దాకా, వెనక్కి వెళ్ళి కూడా లెక్కేయగలుగుతున్నాం టైం అని చెప్పి చెప్తున్నాం. కానీ బిగ్ బ్యాంగ్ ముందు ఏంటనేది మనకు తెలియదు. ఓకే, ఫర్ ద టైం బీయింగ్ అలా అనుకున్నాం. ఓకే, అంతకు ముందు మనకేం తెలియదని అనుకుందాం. సో వేదిక్ వ్యూ ప్రకారం చూద్దాం. వేదిక్ వ్యూ ప్రకారం టైం ఏంటంటే మెజర్ చేయలేం, దాని ఇమ్మెజరబుల్, ఇన్ఫైనట్, ఇటర్నల్ అంటే అప్రమేయ, అనంత అండ్ నిత్య. నిత్యం అన్నమాట, ఎప్పటికీ ఉంటుంది అన్నమాట టైం అనేది. ఎప్పటికీ ఉండేది అనంతమైన దాన్ని ఎలా లెక్కిస్తాం? లెక్కించలేం. కానీ మనం ఎందుకు ఎలా లెక్కిస్తాం అంటే మన యొక్క అండర్స్టాండింగ్ కోసం, ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ అండర్స్టాండింగ్ మనం మెజర్ చేస్తున్నాం అన్నమాట టైంని. అదర్వైజ్ నో వన్ కెన్ మెజర్ టైం. మన పర్స్పెక్టివ్లో మెజర్ చేస్తున్నాం. సో మన పర్స్పెక్టివే ఈ నిమిషాలు, గంటలు, సెకండ్లు ఇవన్నీ మన పర్స్పెక్టివ్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు సముద్రం దగ్గరికి వెళ్ళారు, ఒక పసిఫిక్ ఓషన్ దగ్గరికి వెళ్ళారు. పసిఫిక్ ఓషన్లో ఎన్ని నీళ్లు ఉన్నాయనేది మీరు మెజర్ చేయగలరా? చెప్పండి, చేయగలరా? ఓషన్లో, పసిఫిక్ ఓషన్లో ఎన్ని నీళ్లు ఉన్నాయి అనేది మీరు మెజర్ చేయగలరా? మీ దగ్గర 1 లీటర్ బాటిల్ ఉంది. 1 లీటర్ బాటిల్ తోటి అందులో ఎన్ని లీటర్ల నీళ్లు ఉన్నాయనేది మీరు మెజర్ చేయగలరా? చేయలేరు. నేనే చెప్తున్నా, చేయలేరు. ఎందుకంటే ఇంపాసిబుల్ అన్నమాట. మన లీటర్ బాటిల్ కెపాసిటీ సరిపోదు. కానీ మనం ఏంటంటే క్యాలిక్యులేషన్స్ చేసి రఫ్గా ఓకే ఇన్ని లీటర్లు నీళ్ళు ఉంటాయి దీంట్లో అని చెప్పి ఒక కంక్లూషన్కి వస్తున్నాం. కానీ యాక్చువల్గా యూ కాంట్ మెజర్. టైం కూడా అలాగే అనమాట, మెజర్ చేయలేము దాన్ని. ఓకే, కానీ మనకేంటంటే వేదాలు కొన్ని వెసులుబాటు ఇస్తున్నాడు. ఓకే, నీకు నిజంగా నీకు మెజర్ చేయాలంటే నీ ప్రకారం మెజర్ చేసుకుందుగా అని చెప్పి వాళ్ళు 3 రకాల స్కేల్స్ ఇచ్చారనమాట. వేదాలు ఏంటంటే 3 రకాల స్కేల్స్ ప్రకారం నువ్వు టైం అని మెజర్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే మనుష్యమానం అంటారు. మనుష్యమానం అంటే హ్యూమన్ పర్స్పెక్టివ్ నుంచి టైం అనమాట. మన మనుషుల పర్స్పెక్టివ్, మన మనుషుల యొక్క అండర్స్టాండింగ్, ఇక్కడి నుంచి మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం టైం అనేది, దాన్ని మనుష్యమానం అంటారు అనమాట. రెండోది ఏంటంటే దైవమానం, అంటే దేవతల పర్స్పెక్టివ్ నుంచి టైం ఏంటి. ఒకటి మనుషుల పర్స్పెక్టివ్ నుంచి టైం ఏంటి, రెండవది దేవతల దగ్గర నుంచి టైం ఏంటి, మూడోది బ్రహ్మమానం. బ్రహ్మమానం అంటే బ్రహ్మదేవుడి దగ్గర నుంచి టైం ఏంటి, అంటే బ్రహ్మాస్ పర్స్పెక్టివ్లో టైం అంటే ఏంటి అనేది చెప్తానమాట. సో ఈ 3 స్కేల్స్ని మనకి టైంని కొలవడానికి ఉపయోగించవచ్చు అనమాట. ఇప్పుడు ఈ ఈ మనుష్యమానం, దేవమానం, బ్రహ్మమానం అని చెప్పాను కదా, వీటిని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఇప్పుడు ఒక గంట ఉంది, 1 అవర్ ఉంది. మీరు 1 అవర్ని ఎలా చెప్పచ్చు? 1 అవర్ టైంని ఎలా చెప్తారు మీరు? గంట అంటే ఒక గంట అంటే 1 అవర్ అంటారు. దాన్ని మీరు ఇంకొక రకంగా ఎలా చెప్తారు? మినిట్స్ లో చెప్తాం కదా మాతాజీ. ఎలా 60 చెప్తారు? minutes మినిట్స్ ఎన్ని మినిట్స్ అని చెప్తారు గంటకి? 60 minutes. 60 minutes అని చెప్పచ్చు. ఇంకో రకంగా ఎలా చెప్తారు? ఇప్పుడు లెక్కలు, నెక్స్ట్ మ్యాథ్స్ అనమాట. ఇప్పుడు ఇంకొక రకంగా ఎలా చెప్తారు టైం అని 1 అవర్ అంటే? సెకండ్స్లో చెప్పచ్చు. ఎన్ని సెకండ్స్ గంటకి? ఓకే, పేపర్ పెన్ అంతా కావాలి. 3600 seconds. కరెక్ట్, 3600 seconds అని చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు మీరు ఎవరన్నా మీ ఇంటికి వచ్చారు, వాళ్ళని 1 గంట వెయిట్ చేయండి అని చెప్తాం మనం జనరల్గా. మీరు నిమిషాల్లో ఎన్ని నిమిషాలు వెయిట్ చేయమని చెప్తారు? ఒక 60 నిమిషాలు వెయిట్ చేస్తారా మీరు అని అడుగుతాం. సెకండ్లలో చెప్పాలనుకోండి, మీరు ఒక 3600 నిమిషాలు వెయిట్ చేయగలుగుతారా అని అడుగుతాం.
కానీ జనరల్గా మనం ఎలా చెప్తాం దాన్ని? ఈదర్ మినిట్స్ కానీ అవర్స్ కానీ చెప్తాం. మీరు ఒక 3600 సెకండ్లు వెయిట్ చేస్తారని మనం చెప్పాం. ఎందుకంటే సెకండ్స్ అనేది చాలా లోయెస్ట్ క్యాలిక్యులేషన్. మనం దాన్ని చెప్పమన్నమాట, దాన్ని యూజ్ చేయమన్నమాట. ఇప్పుడు మీరు దీన్ని మన ఈ దేవమాన, మనుష్యమాన, బ్రహ్మమానానికి అప్లై చేస్తే ఈ సెకండ్స్ మెజర్మెంట్ అనేది మనుషులకి వర్తిస్తుంది. మనుష్యమానం సెకండ్స్ మెజర్మెంట్ లాంటిది అనమాట. అంటే అన్ని సెకండ్లు చెప్పాలి. దేవమానం దగ్గరికి వచ్చేటంటే నిమిషాల మెజర్మెంట్ లాంటిది అనమాట. అంటే కొంచెం తగ్గించి కొన్ని నిమిషాల్లో చెప్తాం. బ్రహ్మమానం ఏంటంటే గంటల్లాగా అనమాట. ఇప్పుడు దాని అంటే మీకు ముందు స్లైడ్లకు వెళ్ళే కొద్దీ మీకు అర్థమవుతుంది. ఇది సెకండ్స్ మనుష్యమానం, మినిట్స్ దేవమానం, తర్వాత బ్రహ్మమానం అంటే అవర్స్ కింద లెక్కేసుకోండి. జనరల్గా వేదాలు ఏం చేస్తాయంటే వేదాలు మనుష్యమానాన్ని ఉద్దేశించి చెప్పవు. ఈదర్ వేదాలు యూజ్ చేసేది దైవమానం కానీ బ్రహ్మమానం కానీ యూజ్ చేస్తాను. అంటే మెజర్మెంట్ దేవతల పర్స్పెక్టివ్ నుంచి చెప్తారు టైంని, లేకపోతే బ్రహ్మ యొక్క పర్స్పెక్టివ్ నుంచి. మన దగ్గర లోయెస్ట్ క్యాలిక్యులేషన్, మనుష్యమానం లోయెస్ట్ క్యాలిక్యులేషన్ ఏంటంటే మనం సెకండ్ అని అనుకుంటున్నాం. నెక్స్ట్ స్లైడ్ చూపించండి. సుబ్రహ్మణ్య ముళ్ళపూడి గారు కొంచెం మీరు మ్యూట్ పెట్టుకోరా అండి, డిస్టర్బెన్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మన యొక్క లోయెస్ట్ క్యాలిక్యులేషన్ మనం సెకండ్ అని అనుకుంటున్నాం. కానీ యాక్చువల్గా వేదాలు ఏంటంటే సెకండ్ కన్నా ఇంకా లోయెస్ట్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు అనమాట. అదేంటంటే స్టార్టింగ్ పాయింట్ పరమాణు నుంచి ఇస్తున్నారు. పరమాణు అంటే ఆటమ్ అనమాట. అంటే స్మాలెస్ట్ ఇండివిజిబుల్ యూనిట్ అనమాట. ఇంకా దానిలో మీరు విడదీయలేరు అనమాట. అంత చిన్న యూనిట్ పరమాణు అనమాట. 2 పరమాణువులు కలిస్తే ఒక అణువు అని చెప్పి చెప్తున్నారు. అట్లాగే 3 అణువులు కలిస్తే ఒక త్రసరేణు అంటారు. 3 త్రసరేణులు కలిస్తే ఒక త్రుటి అంటారు. మనం త్రుటిలో తప్పిన ప్రమాదం అని వింటుంటాం కదా, పేపర్లో రాస్తాడు త్రుటిలో తప్పిన ప్రమాదం. త్రుటి అంటే ఏంటంటే 3 త్రసరేణువులు కలిస్తే ఒక త్రుటి అవుతుంది. అలాంటి 100 త్రుటిలు కలిస్తే ఒక వేధ అంటారు అనమాట. అలాంటి 3 వేధాలు కలిస్తే ఒక లవమాత్రం అంటారు కదా, ఆ లవమాత్రం 3 వేధాలు కలిస్తే ఒక లవ అవుతుంది. ఇలాంటి 3 లవలు కలిస్తే ఒక నిమేషం అంటారు అనమాట. అంటే ఒక కనురెప్ప ఆర్పే టైంని నిమేషం అంటారు. నిమిషం కాదు, నిమేషం అంటారు అనమాట. ఇలాంటి 3 నిమేషాలు కలిస్తే ఒక క్షణ అంటారు అనమాట. ఇలాంటి 5 క్షణాలు ఒక కాష్ట అంటారు. 15 కాష్టలు ఒక లఘు, 15 లఘువులు ఒక నాడిక, 2 నాడికలు ఒక ముహూర్తం. అంటే 48 నిమిషాలు అనమాట. సో ఇక్కడ చూడండి ఎంత క్యాలిక్యులేషన్ వచ్చిందో. మీరు కావాలంటే ఇది క్లిక్ చేసి పెట్టుకుని ఇదంతా మీరు స్టడీ చేయండి. ఇలాంటి 30 ముహూర్తాలు అంటే 48 నిమిషాలు 30 ముహూర్తాలు కలిస్తే ఒక రోజు అవుతుంది అని చెప్పి మనకి వేదాల్లో చెప్పారు. ఓకే, ఇది నేను యాక్చువల్గా దానిలోంచి తీసుకున్న ఇది, నేనేం మేక్ చేయలేదు. ఓకే, సో మనకి లోయెస్ట్ క్యాలిక్యులేషన్ మనం సెకండ్ అని అనుకున్నాం. సెకండ్ కన్నా ఇంకా మైక్రో క్యాలిక్యులేషన్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నుంచి ముందుకెళ్తే ఒక రోజు అంటే 24 గంటలు ఒక రోజు అని చెప్పుకున్నాం. ఇలాంటి రోజులు 30 రోజులు కలిస్తే ఒక నెల అవుతుంది. 365 రోజులు లేకపోతే 360 రోజులు కలిస్తే కనుక సంవత్సరం అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం మనం. ఓకే, మనకి సంవత్సరం, సో హైయెస్ట్ స్టాండర్డ్ ఒక సంవత్సరం ఉంటుంది. 365 డేస్ అయితే 360 డేస్. ఎందుకంటే 360 డేస్ మనం ఆ సోలార్ క్యాలెండర్ని లూనార్ క్యాలెండర్ని కలిపి దాన్ని యావరేజ్ చేస్తే అంటే 365.2425 అక్కడి నుంచి 355 అంటే చంద్రుడి గమనం ఏంటంటే 354 రోజులు మాత్రమే ఉంటుంది. 374 రోజుల పాయింట్ సంథింగ్ ఉంటుంది. ఆ రెండింటిని కలిపి యావరేజ్ ఇస్తే 360 రోజులు వస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే సంవత్సరానికి. ఇక్కడ నుంచి మనం 360 రోజులే అంటున్నాం సంవత్సరానికి. ఎందుకంటే ఈ 5 రోజులు మనం ఇది క్యాలిక్యులేషన్ కష్టం అవుతుంది ఇక్కడ నుంచి. ఓకే, 360 డేస్ a year అనుకుంది. నెక్స్ట్కి వెళ్ళండి. ఇప్పుడు మనకి 360 రోజులు ఒక సంవత్సరం అయితే దేవతలకి ఈ 360 రోజులు ఎలా ఉంటుంది? నెక్స్ట్ స్లైడ్ చూపించండి. ఇక్కడ నుంచి యుగాలు వస్తాయి అనమాట. అంటే యుగాల గురించి చెప్తాను ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి, దేవతలకి ఏమవుతుందంటే మన యొక్క 365 రోజులు దేవతలకి ఒక రోజు అనమాట. ఓకే, పైకి వెళ్తున్న కొద్దీ టైం అనేది మారుతూ ఉంటుంది. మన సంవత్సరం దేవతలకు ఒక రోజు. అంటే మన యొక్క 6 నెలలు దేవతలకి పొద్దున పూట, ఇంకొక 6 నెలలు వాళ్ళకి రాత్రి పూట అనమాట. దీన్ని ఏమంటారంటే ఉత్తరాయణం దక్షిణాయనం అంటారు. అందుకే తెలుసు కదా ఉత్తరాయణ దక్షిణాయనాలు. మన ఫస్ట్ 6 నెలలు ఉత్తరాయణం, తర్వాత 6 నెలలు దక్షిణాయనం. అంటే దేవతలకి హాఫ్ డే. ఉత్తరాయణం అంటే హాఫ్ డే, దక్షిణాయనం అంటే అనదర్ హాఫ్ డే అనమాట. ఇక్కడ నుంచి ఇంకా యుగాల క్యాలిక్యులేషన్ వస్తుంది. యుగాలు ఇంతకు ముందు చూపించాం కదా, ప్రీవియస్ స్లైడ్ చూపించాను ప్రభు. యుగాలు 4 చెప్పుకున్నాం కదా. అంటే హయ్యర్ క్యాలిక్యులేషన్స్కి వెళ్ళాం కదా, అంటే మ్యాక్రో లెవెల్ క్యాలిక్యులేషన్ అనమాట. యుగాలు 4. ఫస్ట్ యుగం ఏంటంటే సత్యయుగం. సత్యయుగం ఇది గోల్డెన్ ఏజ్ అంటారు. చాలా సత్యం నిలిచి ఉంటుంది సత్యయుగం. తర్వాత
త్రేతాయుగం, తర్వాత ద్వాపర యుగం, తర్వాత కలియుగం. ఈ 4 యుగాలు హైయెస్ట్ క్యాలిక్యులేషన్ అన్నమాట. మనం చేసేది క్యాలిక్యులేషన్ హైయెస్ట్ క్యాలిక్యులేషన్. ఈ 4 యుగాలు ఏంటనేది నెక్స్ట్ స్లైడ్ పెట్టండి ప్రభు. ఇప్పుడు దేవతల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూద్దాం. దేవతల పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మ్, ఈ యుగాలు ఏవైతే ఉన్నాయో 4 యుగాలని కలిపేసేసి చూడండి, 4,32,000 కలియుగానికి అని చెప్పాం. తర్వాత ద్వాపర యుగం 8,64,000 ద్వాపర యుగం. త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం అవుతుంది. తర్వాత సత్యయుగం 17,28,000 సంవత్సరాలు, 17.28 ఇయర్స్ అనమాట, 17,28,000 ఇయర్స్ అనమాట. దేవతలకి ఏంటంటే మన కలియుగం అంటే ఏదైతే 4,32,000 ఇయర్స్ అని చెప్పామో అది దేవతలకు ఎలా వస్తుందంటే వాళ్ళకి 1000 సంవత్సరాలు, దేవతా సంవత్సరాలు 1000 సంవత్సరాలు ప్లస్ ప్రతి యుగానికి 2 సంధ్యలు ఉంటాయి. ఓకే, యుగం అంటే ఇలా, ఈ సంధ్య అంటే ఏంటంటే ఈ యుగానికి నెక్స్ట్ యుగానికి మధ్యలో ట్రాన్సిషన్ పీరియడ్ అనమాట, అంటే గ్యాప్ పీరియడ్ అనమాట. ఒకటే రోజున ఇలా సత్యయుగం అయిపోగానే నెక్స్ట్ డే ఇమీడియట్గా మనకి త్రేతాయుగం స్టార్ట్ అయిపోతుంది అనమాట. స్లోగా ట్రాన్సిషన్ పీరియడ్ అనమాట, స్లోగా వెళ్తుంది అనమాట ఆ యుగం. అంటే ఇప్పుడు మనకి పొద్దున్న పూట ఒక డేలో కూడా సంధ్యలు ఉంటాయి. సో ప్రాతః సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య అంటారు కదా. సంధ్యాకాలం ఏంటంటే ట్రాన్సిషన్ పీరియడ్ అనమాట. ఆ టైం నుంచి ఇంకొక టైంకి రావడానికి తీసుకునే గ్యాప్ ఏదైతే ఉంటుందో స్లోగా ఉంటుంది చేంజ్ అనేది. ఉదయం లేవగానే సూర్యుడు కొంచెం మామూలుగా ఉంటాడు, మధ్యాహ్నం వేసరికి సూర్యుడు చాలా తీక్షణంగా ఉంటాడు, సాయంత్రం వేసరికి మళ్ళీ చల్లబడతాడు. ఆ సంధ్యాకాలం మధ్యలో ఏమవుతుందంటే స్లోగా ఆయన యొక్క ఇది పవర్ పెరగడం, ఉదయం సంధ్య నుంచి మధ్యాహ్నానికి వెళ్ళేటప్పుడు ఆయన పవర్ పెరిగినట్టు ఉంటుంది, మధ్యాహ్నం నుంచి సాయంత్రంకి వచ్చేటప్పుడు ఆయన పవర్ తగ్గినట్టు ఉంటుంది అనమాట. ఇంకా రాత్రి ఆయన మనకు కనిపించడు. అలాగే ప్రతి డేకి సంధ్యలు ఉన్నట్టే ప్రతి యుగానికి మధ్యలో కూడా సంధ్యలు ఉంటాయి అన్నమాట. ట్రాన్సిషన్ పీరియడ్ అనమాట. స్లోగా ఆ యుగం తాలూకు ఎఫెక్ట్ తగ్గుతూ ఉంటుంది, నెక్స్ట్ యుగం ప్రభావం పెరుగుతూ ఉంటుంది అనమాట. సో దాన్ని సంధ్యాకాలం అంటారు. సంధ్యాకాలంలో కూడా సంధ్యాంశ అంటారు. సంధ్య అంటే ఏంటంటే ఆ ట్రాన్సిషన్ పీరియడ్, దాని ఎండ్ పీరియడ్ ఏదైతే ఉంటుందో దాన్ని సంధ్య అంశ అంటారు. అంటే టెయిల్ పీరియడ్ అనమాట, టెయిల్ ఎండ్ అనమాట. అప్పటికి ఇంకా అవతల యుగం తాలూకు ప్రభావం బాగా వచ్చేసింది, టెయిల్ ఎండ్ పీరియడ్ అనమాట. ఇప్పుడు మనం ప్రస్తుతం కలియుగంలో ఉన్నాం. కలియుగానికి మనం ఎక్కడి నుంచి వచ్చాం? ద్వాపర యుగం నుంచి కలియుగానికి వచ్చాం. సో ద్వాపర యుగం తాలూకు ఎఫెక్ట్ కలియుగ సంధ్యలో లాస్ట్, అంటే ద్వాపర యుగ సంధ్యలో లాస్ట్లో కొంచెం ఉంటుంది. అదే టైంలో పరీక్షిత్ మహారాజ్ పరిపాలన చేశాడు. అక్కడి నుంచి ఇలా స్లోగా కలియుగంలోకి పూర్తిగా వచ్చేసింది సంధ్య అంశకాలం అన్నమాట. ఇంకా కలియుగం ఎఫెక్ట్ బాగా వచ్చేస్తుంటుంది అనమాట. ఆ తర్వాత యాక్చువల్ కలియుగం. ఈ అంశ ఏదైతే ఉంటుందో అవతల యుగం నుంచి దాని ఎఫెక్ట్ తగ్గిపోయి యువతల తర్వాత యుగం తాలూకు ఎఫెక్ట్ పెరిగేది సంధ్యాకాలం అనమాట. సో ఇలాంటి సంధ్యాకాలం ఎలా లెక్కేస్తారంటే ఇప్పుడు దేవతలకు మాన నుంచి లెక్కేద్దాం. 1000 సంవత్సరాలు అయితే కలియుగం వాళ్ళకి. ఆ 1000 సంవత్సరాలకి సంధ్యాకాలం, సంధ్యాంశకాలం 10% వేస్తారన్నమాట. దానికి 10% సంధ్య, 10% సంధ్యాంశ. అంటే 1000 మీద 10% క్యాలిక్యులేట్ చేస్తే 100. సో 1000 ఇక్కడ చూపిస్తా చూడండి. 1000 + 100 + 100 అంటే 1200 దేవతా సంవత్సరాలు అయితే మనకి ఒక కలియుగం అనమాట. 4,32,000 సంవత్సరాలు అవుతుంది. సో సేమ్ క్యాలిక్యులేషన్ ద్వాపర యుగానికి కూడా. ఇక్కడికి వచ్చేసరికి డబల్ అవుతుంది. ద్వాపర యుగం దగ్గరికి వచ్చేసరికి 2000 సంవత్సరాలు అయితే దేవతా సంవత్సరాలు అయితే ఒక ద్వాపర యుగం అనమాట. ప్లస్ దానికి 2 సంధ్యాకాలాలు కలుపుకోవాలి. 200 + 200, మళ్ళీ దీని మీద 10% వేసుకోవాలి. 200 అవుతుంది. మళ్ళీ కిందకి వచ్చేసరికి త్రేతాయుగం దగ్గరికి వచ్చేసరికి 3 వంతులు పెరుగుతుంది అనమాట. అంటే 3000 దేవతా సంవత్సరాలు అయితే ఒక త్రేతాయుగం అనమాట మనకి. 300 + 300, మళ్ళీ 10% యాడ్ చేసుకోవాలి. సత్యయుగం అయితే కూడా సేమ్ 4000 సంవత్సరాలు + 400 + 400. ఇది మొత్తం 10,000 సంవత్సరాలు వస్తుంది. ఈ 1,000, 2,000, 3,000, 4,000 అయితే 10,000 సంవత్సరాలు దేవతా సంవత్సరాలు అయితే ఒక్క మహాయుగం అంటారు అనమాట. ప్లస్ 2 సంధ్యకాలాలు కలుపుకోవాలి. ఈ సంధ్యకాలాలు టోటల్ చేస్తే చూడండి మళ్ళీ 1000 + 1000 2000 వచ్చింది. మీరు కావాలంటే క్యాలిక్యులేషన్స్ చేసి చూడండి. అందుకనే పెన్ను పేపర్ దగ్గర పెట్టుకోండి ఇవ్వాలని చెప్పా. ఈ దేవతా సంవత్సరాల మీద ఏదైతే ఉందో దాని మీద 10% ఒక సంధ్య, 10% సంధ్యాంశ కలుపుకోవాలన్నమాట. కలుపుకుంటే అన్ని సంవత్సరాలు, అన్ని 100 సంవత్సరాలు మనకి ఆ యుగం అవుతుంది. ఇక 1000 + 100 + 100 అంటే 1200 దేవతా సంవత్సరాలు అయితే మనకి ఇది వస్తుంది. ఈ క్యాలిక్యులేషన్ కింద చూపించా చూడండి. అంటే 1000 వాళ్ళ దేవతా సంవత్సరాలు 1000 ఇయర్స్ ఇంటూ 360 వేసుకున్నాం కదా. 360 డేస్ ఈజ్ ఈక్వల్ టు 360 డేస్ అయింది. ఈ 360కి మనం ఈ 2 సంధ్యకాలాలు కలిపితే ఈ 72,000 కలిపితే 4,32,000 వచ్చింది మొత్తం. ఓకే,
ఇది క్యాలిక్యులేషన్. సో ఇలాగే మీరు దీనికి ద్వాపరయుగానికి, త్రేతాయుగానికి, సత్యయుగానికి కూడా క్యాలిక్యులేషన్ చేసుకుని ఈ ఇయర్స్ కరెక్ట్గా ఇవి వస్తాయి చూసుకోండి కావాలంటే. 4,32,000 సంవత్సరాలు ఎలా వచ్చిందంటే ఇలా వస్తుంది అన్నమాట. మనం 365 రోజులతో గుణించాలి దాన్ని. ఓకే, సో టోటల్ డ్యూరేషన్ ఎలా వచ్చిందంటే ఇప్పుడు ఈ 12,000 దేవతా సంవత్సరాలు అయితే ఒక మహాయుగం అంటారు అన్నమాట. ఈ మహాయుగం ఇక్కడి నుంచి బ్రహ్మమానానికి వెళ్తాం మనం. 12,000 దేవతా సంవత్సరాలు ఒక మహాయుగం అంటే ఒక దివ్య యుగం అంటారు అనమాట. ఒక సైకిల్ ఉంటుంది. 4 యుగాలు కలిపి ఒక రౌండ్ తిరిగితే దానిని అండ్ ఇంక్లూడింగ్ సంధ్యలతో కలిపితే దాన్ని ఒక కల్పం అంటారు. కల్పం లేదా దివ్య యుగం అంటారు. అయితే మహాయుగం. ఈ 12,000 సంవత్సరాలు బ్రహ్మదేవుడికి ఒక పగలు అంటే ఆయనకి 12 గంటలు అనమాట. బ్రహ్మమానం పైకి వెళ్ళే కొద్దీ ఇంకా పెరుగుతుంటుంది, టైం డైలైట్స్ అనమాట. 12 గంటలు అనమాట. ఈ 12,000 దేవతా సంవత్సరాలు బ్రహ్మదేవుడికి 12 గంటల టైం. ఓకే, మీరందరూ నాతో ఉన్నారు? ఆర్ యు ఆల్ విత్ మీ? ఎక్కడైనా మిస్ అయ్యాము మళ్ళీ మనం? కరెక్టే ఉండొచ్చండి. సినిమాల్లో ఇందాక ఆయన చెప్పారు కదా ఇంటర్స్టెల్లార్ అని, యా ఆ మూవీ అంతే బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్తే 60 years వెనక్కి ఇదే మీరు చెప్పిన సైకిల్ కూడా ఇట్లే పైకి పైకి వెళ్తూ యా పైకి వెళ్ళే కొద్దీ టైం అనేది ఎక్స్పాండ్ అవుతుంటుంది అనమాట. కానీ సేమ్ వాళ్ళు కూడా 365 రోజులు సంవత్సరానికి వాళ్ళు కూడా ఈ 360 days చెప్పాను కదా, వాళ్ళకు కూడా అదే డే టైం 12 గంటలు, నైట్ టైం 12 గంటలు వాళ్ళకు కూడా. సో ఈ 12,000 దేవతా సంవత్సరాలు కలిపితే ఇప్పుడు బ్రహ్మదేవుడికి ఒక పగలు. అదే సేమ్ 12,000 సంవత్సరాలు మళ్ళీ కలిపితే ఆయనకి రాత్రి. అంటే 1 full day అంటే ఆయనకి 24,000 దేవతా సంవత్సరాలు కలిస్తే ఆయనకి బ్రహ్మదేవుడికి ఒక్క రోజు వస్తుంది. ఓకే ఓకే, ఇక్కడ నుంచి మనం అంటే ఇప్పుడు బ్రహ్మదేవుడికి మన లెక్కల ప్రకారం హ్యూమన్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఇప్పుడు ఎవరైనా క్యాలిక్యులేట్ చేసి చెప్తారా? కింద ఆల్రెడీ పెట్టాను. హ్యూమన్ క్యాలిక్యులేషన్ ప్రకారం ఎన్ని సంవత్సరాలు బ్రహ్మదేవుడికి ఒక రోజు అంటే సెకండ్ల క్యాలిక్యులేషన్. ఇప్పుడు హ్యూమన్ క్యాలిక్యులేషన్ అంటే మనం సెకండ్స్లోకి రావాలన్నమాట. ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు హ్యూమన్ క్యాలిక్యులేషన్ ప్రకారం చెప్పాలంటే బ్రహ్మదేవుడికి, మనకి ఎన్ని సంవత్సరాలు అయితే బ్రహ్మదేవుడికి ఒక రోజు అవుతుంది. ఓకే, ఈ కింద పెట్టా చూడండి. 8,64,00,000 సంవత్సరాలు అయితే ఏంటంటే 864 కోట్ల సంవత్సరాలు అయితే బ్రహ్మదేవుడికి ఒక రోజు. మన 864 కోట్లు అయితే అన్ని. ఓకే, ఇది బ్రహ్మదేవుడు ఒక రోజు. నెక్స్ట్ ప్రైజ్ తిప్పండి, నెక్స్ట్ స్లైడ్ చూపించండి. సో ఇక్కడి నుంచి మొదలెట్టిన ఇప్పుడు బ్రహ్మమానం అనమాట. బ్రహ్మకి 1 full day అంటే 864 కోట్ల సంవత్సరాలు అనమాట ఒక రోజు ఆయనకి. మన 864 కోట్లు అయితే. అలాంటి బ్రహ్మకి ఒక సంవత్సరం అంటే ఎంత అవుతుందంటే ఇంటూ 360 చేస్తే బ్రహ్మకి ఒక సంవత్సరం అవుతుంది. ఇంటూ 1 year ఇది వేస్తే ఈ 300 ఇది వచ్చింది 311 4 crores years అని పెట్టాను కదా ఇది. అలాంటి అంటే ఇలాంటి బ్రహ్మ 100 ఏళ్ళు బతుకుతాడు. ఆయన ఒక రోజు క్యాలిక్యులేషన్ తీసుకుని అక్కడి నుంచి మీరు 100 ఏళ్ళు వేసుకుంటే 360 ఇంటూ 360 చేసుకుంటే ఆయన మొత్తం లైఫ్ టైం ఇంత వస్తుంది అనమాట. 311 ట్రిలియన్ ఇయర్స్ వస్తుంది. 4 బిలియన్ ఇయర్స్ వస్తుంది. 311 ట్రిలియన్ 4 బిలియన్ ఇయర్స్ వస్తుంది అన్నమాట. సో ఇది బ్రహ్మ యొక్క లైఫ్ టైం అన్నమాట. సో నెక్స్ట్ తిప్పండి, పేజీ తిప్పండి, నెక్స్ట్ స్లైడ్ చూపించండి. నెక్స్ట్ స్లైడ్ చూపించండి ప్రభు. సో ఈ బ్రహ్మ మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, బ్రహ్మ యొక్క రోజే చాలా పెద్దగా ఉంటుంది, డే టైం చాలా పెద్దగా ఉంటుందని చెప్పాం కదా. ఇక్కడ చూడండి కింద సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం మన మానం ప్రకారం ఇచ్చాం, మనుష్య మానం ప్రకారం యుగాలు ఇచ్చాం. ఇక్కడ నుంచి యుగ సంధ్యలు కూడా మధ్యలో కలిపాం. ఇవన్నీ కలిపిన తర్వాత ఒక దివ్య యుగం అవుతుంది. 4.32 మిలియన్ ఇయర్స్ అని చెప్పి చెప్పుకున్నాం. 43,20,000 సంవత్సరాలు ఒక సైకిల్ ఆఫ్ దివ్య యుగం ఉంటుంది. 4 యుగాలు తిరిగితే దాన్ని దివ్య యుగం అంటారు. అది బ్రహ్మ యొక్క డే టైం అనమాట. ఇది బ్రహ్మ యొక్క డే టైం. ఇక్కడ బ్రహ్మ యొక్క పగలు పూట బ్రహ్మ సృష్టి చేస్తాడు. ఆయన కూడా అంతే, మనలాగే పొద్దున పూట పనిచేస్తాడు, రాత్రి పడుకుంటాడు ఆయన కూడా. ఓకే, మనం ఎలాగైతే పొద్దున పనిచేసి ఆఫీస్కి వెళ్ళి పనిచేసి అలసిపోయి రాత్రి పడుకుంటామో, ఆయన కూడా పొద్దున్న పనిచేసి అలసిపోయి రాత్రి పడుకుంటాడు. సో ఆయన డే టైంలో సృష్టి చేస్తాడు, ఆయన నైట్ టైం సృష్టి చేయడు. ఆయన కూడా నైట్ టైం వర్క్ చేయడు, నో వర్క్ ఇన్ నైట్ అనమాట. డే టైంలో సృష్టి చేస్తాడు. ఆ బ్రహ్మ యొక్క డే టైంలో సృష్టి జరిగినప్పుడు మనువులు క్రియేట్ అవుతారు అనమాట. మనువులు అంటే మనుష్య సంతతిని గవర్న్ చేసేవాళ్ళు మనువులు అంటారు అనమాట. మనుష్య సంతతి అంతా మనువుల నుంచే వచ్చింది. సో ఈ మనువులు బ్రహ్మ యొక్క డే టైంలో 14 మంది మనువులు వస్తారు.
ఓకే, ఇక పైకి వెళ్ళండి, నెక్స్ట్ లెవెల్కి వెళ్తే ఇక మనువులు వస్తారు. ఒక డే ఆఫ్ బ్రహ్మ, డే టైంలో, బ్రహ్మ యొక్క డే టైంలో 14 మనువులు వస్తారు. అండ్ దెన్ ఆ మనువుల టైంలో మనువుల యొక్క అంటే భగవంతుడి యొక్క అవతారాలు వస్తాయి, మన్వంతర అవతారాలు అంటారు అన్నమాట వాటిని. ఇది నైట్ టైం ఇక్కడ ఇటు ఇటు నైట్ టైం పెట్టాం కదా, మధ్యలో 14 మంది మనువులు ఉన్నారు. ఇప్పుడు మనం 7వ మనువు కాలంలో ఉన్నాం. ఈ 7వ మనువు పేరు ఎవరికైనా తెలుసా? ప్రజెంట్ మనువు పేరు, ప్రజెంట్ మనువు ఎవరు? మన్వంతరేనా ఏ మాతాజీ? మన్వంతర్? వైవస్వత వైవస్వత వైవస్వత. సో వైవస్వత మనువు ఎవరంటే 7th మనువు అనమాట, వైవస్వత మనువు. నెక్స్ట్ దాంట్లో నెక్స్ట్ స్లైడ్ చూపిస్తాను, మనువుల పేర్లు కూడా చూపిస్తాను. మనం 7వ మనువు కాలంలో ఉన్నాం. ఈ 7వ మనువు కాలం యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ 7th మనువు టైంలో భగవంతుడు స్వయంగా అవతరిస్తాడు. ఆ టైంలో అందులో కూడా 28th సైకిల్లో వస్తాడు అనమాట. 7వ మనువు కాలంలో భగవంతుడు స్వయంగా అవతరిస్తాడు. ఆ టైంలో ద్వాపరయుగం, త్రేతాయుగం షిఫ్ట్ అవుతాయి అన్నమాట. త్రేతాయుగం సెకండ్కి వెళ్ళిపోతుంది, ద్వాపరయుగం థర్డ్కి వస్తుంది. యాక్చువల్గా 3 అంటే మూడోది రావాలి, త్రేత అంటే మూడో యుగం అన్నమాట. అంటే ఫస్ట్ సత్యయుగం, తర్వాత ద్వాపరయుగం, అంటే 2, ద్వాపరయుగం రావాలి, తర్వాత త్రేతాయుగం రావాలి, తర్వాత కలియుగం రావాలి. కానీ ఈ పర్టికులర్ మనం ఈ వైవస్వత మనం ఈ 7th మనం ఏదైతే ఉంటాడో ఆ టైంలో కరెక్ట్గా భగవంతుడు వచ్చేటప్పుడు స్వయంగా వచ్చినప్పుడు ఏంటంటే ఈ యుగాలు షిఫ్ట్ అవుతాయి అనమాట. త్రేతాయుగం ముందుకెళ్తుంది, ద్వాపరయుగం తర్వాతకి వస్తుంది. అంటే ద్వాపర తర్వాత కలిగి వచ్చేస్తుంది. అంటే మనకి చాలా క్లోజ్గా భగవంతుడు వచ్చి వెళ్ళాడు అన్నమాట. 5000 years అగోనే వచ్చాడు ఆయన, 5000 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఓకే, ఇక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్తే ఈ 14 మంది మనువులు పరిపాలిస్తారు. ఒక్కొక్క మనువుకి ఇంత టైం అని, అంటే 71 యుగాలు గడవాలన్నమాట. 71 సైకిల్స్ గడవాలి. దివ్యయుగ సైకిల్ అంటే 4 యుగాలు ఒకసారి తిరిగితే దివ్యయుగం అన్నాం. అలాంటివి 71 times తిరిగే అంత టైం మనువులు పరిపాలిస్తారు అన్నమాట. మీరు ఇంటూ వేసుకోండి, ఇంటూ 14 వేసుకోండి. ఓకే, ఈ 14 మంది ఇంకా రావాల్సిన వాళ్ళు ఇంకా మనువులు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం ప్రజెంట్ మనువు వైవస్వత మనువు. ఇక పైకి వెళ్తే బ్రహ్మదేవుడు, ఇప్పుడు బ్రహ్మదేవుడు కరెక్ట్గా ఆయన యొక్క మిడిల్ ఏజ్లో ఉన్నాడు. ఇప్పుడు మిడిల్ ఏజ్ 50 years బర్త్డే అయిపోయింది దానికి, 51 yearలో ఉన్నాడు అన్నమాట. 50 ఏళ్ళు నిండిపోయి బ్రహ్మ ఇస్ 50 years ఓల్డ్, ఇంకా 51 yearలో ఉన్నాడు అనమాట ఇప్పుడు బ్రహ్మదేవుడు. మన యొక్క చతుర్ముఖ బ్రహ్మ 51 సంవత్సరాల్లో ఉన్నాడు. అంటే ఫస్ట్ 50 yearsని ప్రథమ పరార్థం అంటారు. ఇప్పుడు మనం ద్వితీయ పరార్థంలో ఉన్నాం. ఆయన యొక్క ఈ 2వ సెట్ ఆఫ్ 50 ఏళ్లలో ఉన్నాం అన్నమాట. ద్వితీయ పరార్థం. బ్రహ్మదేవుడు కరెక్ట్గా 100 ఏళ్ళు బతుకుతాడు. ఆయన 51 ఏళ్ళు, ఇప్పుడు 50 ఏళ్ళు అయిపోయాయి ఆయనకి. ఇంకో 50 ఏళ్ళే ఉంటాడు బ్రహ్మదేవుడు. కానీ ఆయన ఏజ్ మాత్రం చాలా హ్యూజ్, మనం ఇమాజిన్ చేయలేం అనమాట. అందుకని మనుష్యమానం అలాంటిది అనమాట. మనకి బ్రహ్మదేవుడు ఒక రోజులో మనం 8,64 కోట్ల సార్లు పుట్టి చనిపోతున్నాం. అంటే మనం ఇంకా వెళ్ళలేదు వెనక్కంటే దాని అర్థం ఏంటంటే ఇంకా మనకి ఇంకా డిజైర్స్ ఉన్నాయి, భౌతికపరమైన కోరికలు ఉన్నాయి. కాబట్టి ఇంకా మనం బ్రహ్మ పుట్టిందే నుంచి వస్తూనే ఉన్నాం ఇప్పుడు దాకా. ఓకే, సో ద్వితీయ పదం. ఇక నెక్స్ట్ స్లైడ్ చూపించండి. ఈ మనువులు ఎవరైతే ఉంటారో 14 మంది మనువుల పేర్లు కూడా ఇచ్చేసారు ఆల్రెడీ మన భాగవతంలో. 14 మంది మనువులు. ఫస్ట్ స్టార్టింగ్లో, సృష్టి స్టార్టింగ్లో వచ్చిన మనువు పేరు స్వయంభూ మనువు అనమాట. ఈయన బ్రహ్మ యొక్క మానస పుత్రుడు. స్వయంభూ మనువు, తర్వాత స్వారోచిష మనువు, అగ్ని యొక్క కొడుకు ఈయన. తర్వాత ఉత్తమ మనువు, ఈయన ప్రియవ్రతుడి యొక్క కొడుకు. తామస మనువు తర్వాత రైవత మనువు, తర్వాత చాక్షుష మనువు. ఈ చాక్షుష మనువు తర్వాత నెక్స్ట్ మనువే ఈ 7th మనువు వైవస్వత మనువు. ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్ మనువు అంటే అంటే మనుష్యులని ఎవరైతే గవర్న్ చేస్తారో, అంటే ఎవరైతే మనుష్యుల యొక్క ధర్మాలు చెప్తారో, అంటే మనుధర్మం, మను సంహిత అంటారు కదా. మనువు యొక్క పని ఏంటంటే మనుష్యుల్ని గైడ్ చేయడం అనమాట. అది ఈ ప్రస్తుత మనం వైవస్వత మనువు అంటారు. ఈ వైవస్వత మనువు సూర్యుడి యొక్క కొడుకు అనమాట, వివస్వంతుడు. సూర్యుడి పేరు వివస్వాన్. ఆ వివస్వానుడి యొక్క కొడుకు అనమాట వైవస్వత మనువు. ఈయన్నే సత్యవ్రతుడు అని కూడా అంటారు అనమాట. ఈయన్నే శ్రాద్ధదేవ అని కూడా అంటారు. వైవస్వత మనువుకి డిఫరెంట్ పేర్లు అనమాట. తర్వాత మనువు సావర్ణి మనువు, తర్వాత దక్ష సావర్ణి మనువు, బ్రహ్మ సావర్ణి మనువు, ధర్మ సావర్ణి మనువు, రుద్ర సావర్ణి, దేవ సావర్ణి, ఇంద్ర సావర్ణి. ఇంతమంది మనువులు ఇంకా రావాల్సిన వాళ్ళు, ఫ్యూచర్ మనువుల పేర్లు అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ పెట్టండి ప్రభు. ఇప్పుడు మీకు అనిపిస్తుంది, ఆహా ఎంత హాయిగా, బ్రహ్మదేవుడి పని బెటర్ కదా, హాయిగా అని అనుకుంటాం మనం. కృష్ణుడు కూడా చెప్తున్నాడు చూడండి, భగవద్గీత 8.17లో చెప్తున్నాడు, సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతం తేహో రాత్ర విదో జనాః. దీని ట్రాన్స్లేషన్ చదవండి. ఇది భగవద్గీతలో స్వయంగా క్యాల్కులేషన్.
Yeah, can I? Yeah, by human calculation, the thousands age taken together form the duration of Brahma one day, and such also is the duration of his night. ఓకే, సరే, భగవంతుడు చెప్పాడు, క్లియర్గా చెప్పాడు. మన క్యాలిక్యులేషన్ ప్రకారం 1000 ఏజెస్ అంటే యుగాలు అనమాట. ఈ యుగం కూడా దివ్య యుగం, అంటే 4 యుగాలు కలిసిన దాన్ని ఒక దివ్య యుగం అంటారు. 1000 ఏజెస్ అంటే ఈ మనుషుల క్యాలిక్యులేషన్ ప్రకారం 1000 దివ్య యుగాలు గడిస్తే అది బ్రహ్మ యొక్క ఒక రోజు, అండ్ అంతే డ్యూరేషన్ బ్రహ్మ యొక్క రాత్రి అని చెప్పి చెప్తున్నాడు, స్వయంగా కృష్ణుడు చెప్పాడు. సో క్యాలిక్యులేషన్స్ ఇవే అనమాట. 1000 ప్లస్ అంటే 1200 దేవతా సంవత్సరాలు కలిపి అక్కడి నుంచి తర్వాత 2400 దేవతా సంవత్సరాలు, అంటే యుగాన్ని యుగం కలియుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, సత్యయుగం, ఇవన్నిటి క్యాలిక్యులేట్ చేస్తే 12,000 దేవతా సంవత్సరాలు వస్తుంది. కానీ ఇక్కడ కృష్ణుడు మన హ్యూమన్ క్యాలిక్యులేషన్ ప్రకారం 1000 దివ్య యుగాలు అని చెప్తున్నారు. సో అది 12,000 దేవతా సంవత్సరాలు అవుతున్నాడు 1000 దివ్య యుగాలు అంటే. అంతే బ్రహ్మ యొక్క రాత్రి కూడా. సో నెక్స్ట్ స్లైడ్ చూపించండి ప్రభు. దీని తర్వాత శ్లోకం 8వ అధ్యాయంలో తర్వాత శ్లోకంలో చెప్తుంది, 18వ శ్లోకంలో. అవ్యక్తావ్యక్తయః సర్వః ప్రభవంతి అహరాగమే రాత్రాగమే ప్రలీయంతే తత్రైవ వ్యక్త సంజ్ఞకే. దీని ట్రాన్స్లేషన్ చదవండి. At the beginning of Brahma's day, all living entities become manifest from the unmanifest state, and thereafter, when the night falls, they are merged into the unmanifest again. ఓకే, సో ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే, బ్రహ్మ యొక్క స్టార్టింగ్ డే మొదలవగానే, బ్రహ్మ పొద్దున్న లేవగానే ఆయన చేసే పని ఏంటంటే సృష్టి స్టార్ట్ చేస్తాడు. ఎవరైతే మోక్షం రాకుండా ఇంకా భౌతికపరమైన కోరికలతోటి ఇంకా ఉంటారో వాళ్ళందరినీ మళ్ళీ మేనిఫెస్ట్ చేస్తాడు. మళ్ళీ వాళ్ళందరికీ బాడీలు ఇస్తాడు అనమాట. అందరూ మళ్ళీ తల్లి గర్భంలోంచి దేహాన్ని తీసుకుని బయటకు వస్తూ ఉంటారు. మళ్ళీ తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి డెత్ అది ఉంటుంది కదా, కొన్నాళ్ళు పెరిగి కొన్నాళ్ళు ఆ కోరికలు తీర్చిన తర్వాత మళ్ళీ కర్మ అన్ని బ్యాగేజ్ తీసుకుని మళ్ళీ నెక్స్ట్ లైఫ్, అలా 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 కొన్ని మిలియన్స్ లైఫ్లు గడిచిన తర్వాత మళ్ళీ బ్రహ్మదేవుడికి రాత్రి వస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు, ప్రళయం వస్తుంది. ప్రళయం అంటే వాళ్ళందరినీ మళ్ళీ విష్ణు గర్భంలోకి పంపించేస్తాడు. మళ్ళీ అందరూ వెనక్కి వెళ్ళిపోతారు, మళ్ళీ బయటకు వస్తుంటారు. పొద్దున అవగానే మళ్ళీ అందరూ వస్తారు, బ్రహ్మదేవుడు సృష్టి మొదలెడతాడు, మళ్ళీ కథ మొదలు. రాత్రి అయ్యేసరికి అందరూ అన్మానిఫెస్ట్ అవ్యక్త స్థితిలోకి వెళ్ళిపోతారు అనమాట. ఎందుకంటే చనిపోవడం అంటే సోల్ చనిపోదు, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, సోల్ అనేది నిత్యము శాశ్వతం, ఆత్మకి చావు లేదు. కానీ దేహం చనిపోతుంది, ఆత్మ ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి అన్మానిఫెస్ట్ అంటే అవ్యక్త స్థితిలోకి వెళ్ళిపోతుంది అనమాట. భగవంతుడు విష్ణు గర్భంలోకి వెళ్ళిపోతాం, అందరం అవ్యక్త స్థితిలో ఉంటాం, మళ్ళీ బయటకు వస్తుంటాం. మళ్ళీ వ్యక్త స్థితిలోకి ఎప్పుడు వస్తామంటే మళ్ళీ నెక్స్ట్ సృష్టి స్టార్ట్ అవగానే మళ్ళీ వ్యక్త స్థితిలోకి వస్తాం. మళ్ళీ డిఫరెంట్ మన యొక్క కోరికలను బట్టి, మన కర్మల్ని బట్టి డిఫరెంట్ బాడీస్ వస్తుంటాయి అనమాట. ఆ బాడీ తీసుకుని మళ్ళీ కర్మలు మళ్ళీ. సో ఇలా ఎన్నో మిలియన్స్ ఆఫ్ లైఫ్ టైమ్స్ మనకి గడుస్తూనే ఉన్నాయి ఇప్పటిదాకా కూడా. ఎందుకంటే మనం ఇంకా వెనక్కి వెళ్ళలేదు, దాని అర్థం మనం ఇంకా ఇక్కడే ఉన్నాం అంటే దాని అర్థం ఏంటంటే మనం ఎన్నో మిలియన్స్ ఆఫ్ లైఫ్ టైమ్స్ నుంచి ఇక్కడే ఉన్నాం, వస్తూనే ఉన్నాం. ఓకే, ఇప్పుడు మీకు అనిపించవచ్చు బ్రహ్మదేవుడి జీవితం చాలా పెద్దగా ఉంది, అసలు మనందరం అంతా పొద్దున్న లేచి ఆయనే క్రియేషన్ చేస్తాడు, మళ్ళీ సాయంత్రం వేసరికి అంతా డిస్ట్రాక్షన్ అయిపోతుంది, హ్యాపీగా ఉంటుంది, ఆయనకి ఎన్నో మిలియన్స్ కోట్ల సంవత్సరాలు బతుకుతాడు అని అనుకుంటున్నారు. సో నెక్స్ట్ స్లైడ్ చూపించండి ప్రభు. ఆయన లైఫ్ టైం అంత అనేది ఇప్పుడు బ్రహ్మమానం అయిపోయింది, ఇప్పుడు దాని తర్వాత మానానికి వెళ్తున్నాం. ఇక్కడ బ్రహ్మ సంహితలో ఏం చెప్పినాడు, బ్రహ్మదేవుడు స్వయంగా చెప్పిన మాట ఇది, బ్రహ్మ సంహితలో చెప్తున్నాడు అనమాట. యస్యైకనిశ్వసిత కాలమధావలంబ్య జీవంతి లోమ విలజా జగదండనాదః విష్ణుర్మహాన్ స ఇహ యస్య కళా విశేషో గోవిందమాది పురుషం తమహం భజామి. సో ఆయన మాటలు ఎవరన్నా చదవండి. Brahma and other lords of the mundane worlds, appearing from the pores of hair of Mahavishnu, remain alive as long as the duration of one exhalation of the latter, Mahavishnu. I adore the primeval Lord Govinda, of whose subjective personality Mahavishnu is the portion of portion. ఇక్కడ బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నాడు, మనం ఆయన లైఫే చాలా పెద్దదని అనుకుంటున్నాం, కానీ ఆయనే చెప్తున్నాడు ఆ బ్రహ్మదేవుడు మిగతా దేవీ దేవతలు అందరూ కూడా మహావిష్ణువు యొక్క ఒక్క నిశ్వాస కాలం బతికుంటారట. అంటే ఉచ్ఛ్వాసం నిశ్వాసం, మనం గాలి పీలుస్తాం కదా, ఉచ్ఛ్వాసం అంటే గాలి లోపలికి తీసుకోవడం, నిశ్వాసం అంటే గాలి బయటకు వదలడం.
బ్రహ్మదేవుడి లైఫ్ టైం ఎంత అంటే విష్ణువు యొక్క ఒక నిశ్వాస కాలం అంటే గాలి బయటకు వదిలేడు ఆయన. ఆ టైంలో బ్రహ్మ పుడతాడు, బ్రహ్మ సృష్టి జరిగిపోతుంది, ఇన్ని కోట్ల మిలియన్ల ట్రిలియన్ల సంవత్సరాలు గడిస్తే మళ్ళీ ఆయన ఉచ్ఛ్వాసిస్తాడు, లోపలికి గాలి తీసుకుంటాడు, తీసుకోగానే ఎవ్రీథింగ్ ఖతం. సో అది బ్రహ్మ యొక్క లైఫ్ టైం ఎంత, విష్ణువు యొక్క ఒక్క నిశ్వాస కాలం అంటే ఆయన ఊపిరి ఇలా వదిలిన క్షణం అనమాట. సో ఆ మానం ఇంకా పెద్దదైపోయింది. కానీ దెర్ ఇస్ నో విష్ణు మానం అనేది లేదు, ఓన్లీ బ్రహ్మమానం దాకానే ఇచ్చారు. ఎందుకంటే బ్రహ్మదేవుడు తర్వాత యూ కెనాట్ మెజర్ టైం, ఇంకా మనం టైంని మెజర్ చేయడానికి ఇక్కడ. ఎందుకంటే టైం అవ్యక్త స్థితిలోకి వెళ్ళిపోతుంది టైం. ఎందుకంటే బ్రహ్మ లేడు, రెఫరెన్స్ పాయింట్ లేదనమాట ఇక్కడ. బ్రహ్మ లేడు, దేవీ దేవతలు లేరు, మనం కూడా లేము, అందరూ విష్ణు గర్భంలోకి వెళ్తాం. దెర్ ఇస్ నో రెఫరెన్స్ పాయింట్ ఇంకా ఆఫ్టర్ దట్. అందుకని మెజర్మెంట్, టైం మెజర్మెంట్ బ్రహ్మమానం తర్వాత ఇంకా చేయలేము అనమాట ఎవరు. బ్రహ్మ పుట్టిన దగ్గర నుంచి టైం క్యాలిక్యులేషన్ స్టార్ట్ అవుతుంది. కానీ టైం అనేది ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది టైం. ఎందుకంటే భగవంతుడి యొక్క శక్తి అది. ఎనర్జీ అనేది నెయిదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్, ఎనర్జీ ఎప్పుడూ ఉంటుంది. సో మనం కూడా యాజ్ సోల్స్ వీఆర్ ఆల్సో భగవంతుడి యొక్క మనం అంతరంగ శక్తి కిందకి వస్తాం. మనం భగవంతుడి యొక్క శక్తి మనం కూడా. సో మనం కూడా డిస్ట్రాయ్ అవ్వము, సోల్స్ ఎప్పుడు డిస్ట్రాయ్ అవ్వవు. అవ్యక్త స్థితిలోకి వెళ్తాయి, మళ్ళీ వ్యక్త స్థితిలోకి వస్తాయి. సృష్టి స్టార్ట్ అయితే వ్యక్త స్థితి, సృష్టి ఎండ్ అయిపోయి ప్రళయం వస్తే అవ్యక్త స్థితిలోకి వెళ్ళిపోతుంటాం. ఇలా లైఫ్ ఆఫ్టర్ లైఫ్ మనం వస్తూనే ఉంటాం. మనం ఏమనుకుంటాం, ఓ భగవాన్ ప్లీజ్ నాకు ప్రమోషను, లేకపోతే మా ఇదేంటి డబ్బులు కొంచెం, లేకపోతే ఈ దీంట్లో నాకు సక్సెస్ వచ్చేలా చూడు, బిజినెస్ పెడుతున్నా సక్సెస్ వచ్చేలా చూడు, ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ అన్నీ మనం కోరుకుంటూనే ఉంటాం. బ్రహ్మ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే, అరే ఆ ఒక్క నిమిషం వెయిట్ చేయడం, జస్ట్ ఒక ఊపిరి పీలిస్తే అయిపోతుంది ఈ పని అంట, నెక్స్ట్ లైఫ్ వచ్చేస్తుంది మనకి ఈ లోపు. బ్రహ్మ ఒక ఊపిరి పీల్చేలోపు మన నెక్స్ట్ లైఫ్ వచ్చేస్తుంటుంది అనమాట. అంటే అంత మైన్యూట్ మనం బ్రహ్మ యొక్క లైఫ్తో కంపేర్ చేస్తే. మనమేమో మనకి ఇక్కడ ఈ ప్రస్తుత ప్రపంచంలో నూతిలో కప్పల్లా, బావిలో కప్పల్లా బతుకుతున్నాం మనం. ఇదే లైఫ్, ఇదే ఆల్ ఇన్ ఆల్ అనుకుంటూ ఇక్కడే కోపాలు, ఈగోలు, ఆవేశాలు, ఒకరిని చంపేసుకోవడాలు, ఇవన్నీ ఇక్కడ జరిగిపోతుంది. మన లైఫ్ టైం ఒక్కసారి బ్రహ్మతో కంపేర్ చేసి చూసుకోండి, ఎంత మైన్యూట్. కానీ మనకి కూడా ఆపర్చునిటీ ఇస్తున్నాడు, ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తున్నాడు భగవంతుని తెలుసుకోవడం కోసం. బ్రహ్మకు కూడా భగవంతుని తెలుసుకోవడం కోసం ఆపర్చునిటీ ఇచ్చాడు. బ్రహ్మ సర్వీస్ ద్వారా తెలుసుకుంటాడు, ఆయన సేవ, భగవంతుడి సేవలో ఉన్నాడు ఆయన 100 ఏళ్ళు ఆయన గడిపేసేసి ఆయన టైంపాస్ చేసి వెళ్ళిపోడు. ఆయన కూడా భగవంతుడి కోసం, యాక్చువల్గా ఆయన భగవంతుడికి చేసే సేవ, ఆయన తపస్సు, ఆయన పనే, ఆయన క్రియేషనే ఆయన పని, అదే ఆయన భగవత్ సేవ కదా చేస్తాడు. సో ఆయన కూడా భగవంతుడిని తెలుసుకుని వెళ్ళాల్సిందే వెనక్కి. ఆయన 100 ఏళ్ళు గడిచిన తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్తాడు. ఆయనకు కూడా డెత్ ఉంది, మనకు కూడా డెత్ ఉంది. కానీ అంత హ్యూజ్ లైఫ్ టైం ఉన్న బ్రహ్మకి డెత్ ఉన్నా కూడా బ్రహ్మ భగవంతుడిని తెలుసుకోవాల్సిందే. ఆయన కూడా తపస్సు చేస్తూనే ఉన్నాడు. మనం కూడా ఇంత చిన్న లైఫ్ టైం మనం కూడా భగవంతుని తెలుసుకోవాల్సింది. ఇంకా మనకన్నా చిన్న లైఫ్ టైంలు ఉన్నాయి తెలుసా. ఇప్పుడు ఈ ఇన్సెక్ట్స్ అవి పుడుతుంటాయి, చీమలు, దోమలు ఇలాంటివి, అవి కూడా 100 ఏళ్ళు బతుకుతాయి. కానీ వాటి 100 ఏళ్ళు చూడండి ఎంత తక్కువ ఉంటుందో మనతో కంపేర్ చేస్తే. అవి ఇలా పుడతాయి, రాత్రి పుడతాయి, పొద్దున పోతుంటాయి. అన్నిటికీ కూడా ఆపర్చునిటీ ఉంటుంది అనమాట. కానీ హ్యూమన్ లైఫ్ ఏంటంటే, హ్యూమన్ లైఫ్ అనేది చాలా రేర్గా దొరుకుతుంది. ఇక్కడి నుంచి నువ్వు భగవంతుని తెలుసుకోవడం అనేది మనకు ఆసాన్ చేశాడు అనమాట. ప్రాసెస్ ఇచ్చాడు, నామజపం చేయమని చెప్పాడు. అది చేస్తే నేను ఈ లైఫ్ టైంలో తీసుకెళ్తా అంటున్నాడు. ఎందుకంటే మనం అనుకుంటున్నాం ఈ ప్రస్తుత ప్రపంచం ఏదైతే ఉందో, భౌతిక ప్రపంచం, ఇదే ఆల్ ఇన్ ఆల్ అనుకుంటున్నాం. మనం బావిలో కప్పలాగా బతుకుతున్నాం అన్నమాట. ఫ్రాగ్ ఇన్ ద వెల్ అంటారు కదా, దేంట్లో లాగా ఉంటున్నాం. ఇదే లైఫ్, ఇదే ప్రపంచం అనుకుంటున్నాం. కానీ దర్ ఇస్ అనదర్ వరల్డ్, అది మనం యాక్చువల్గా వెళ్ళాల్సింది. నెక్స్ట్ స్లైడ్ చూపించండి. సో ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, ఇంత విలయం అయిపోయి అంత డిస్ట్రాయ్ అయిపోయినా కూడా ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు, 8.19 భగవద్గీతలో, పరస్తస్మాత్తు భావోన్యం వ్యక్తో వ్యక్తా సనాతన యహస సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. దీని ట్రాన్స్లేషన్ చదవండి. Yet there is another unmanifest nature which is eternal and is transcendental to this manifested and unmanifested matter. It is supreme and is never annihilated. When all in this world is annihilated, that part remains as it is. సరే ఆయన చెప్తున్నాడు, ఇది కాదు, వేరే ప్రపంచం ఉంది, అవ్యక్త స్థితిలో ఉంది ఆ ప్రపంచం, అది యాక్చువల్గా అసలైన వరల్డ్. అది ఈ ప్రపంచం డిస్ట్రక్షన్ అయిపోయిన అంటే విలయం వచ్చి ఈ భౌతిక జగత్ అంతా పోయినా కూడా అది మిగిలి ఉంటుంది, అది ఎప్పటికీ నాశనం కాదు అని చెప్పి చెప్తున్నాడు. సో అదేంటది, నెక్స్ట్ శ్లోకం చూడండి, నెక్స్ట్ స్లైడ్. అదేంటంటే ఇది 8.20, అవ్యక్తోక్షరైతుక్తస్ తమాహు పరమాం గతిం యం ప్రాప్యనని వర్తంతే తద్ధామ పరమం మమ.
దీని ట్రాన్స్లేషన్ చదవండి. That which the Vedantis describe as unmanifest and infallible, that which is known as the supreme destination, that place from which, having attained it, one never returns. That is my supreme abode. Yes. అది పరంధామం, అదే అనమాట. అక్కడికి వెళ్ళాలి. అది మన యొక్క యాక్చువల్ ప్లేస్. మనం ఇదే ఆలినాలనుకుని ఇక్కడే పుట్టి చచ్చి బతుకుతున్నాను. ఇప్పుడు ఒక ఇన్సెక్ట్ పుట్టింది, పొద్దున పుట్టింది, రాత్రి అయ్యేసరికి పోతుంది, లేకపోతే రాత్రి పుట్టింది, పొద్దున అయ్యేసరికి పోతుంది. దాన్ని ఎంత షార్ట్ లైఫ్ స్పాను, కానీ ఇంకా పుడుతూనే వస్తూనే ఉంటారు. అట్లాగే జీవులందరూ కూడా భౌతికపరమైన కోరికలు ఉన్నాయి, సెపరేట్ ఎంజాయ్మెంట్ డిజైర్ ఉంది అంటే కంటిన్యూ అవుతూనే ఉంటుంది మన లైఫ్ సైకిల్. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననే జఠరే శయనం. పుట్టడం, చావడం, లేకపోతే తల్లి గర్భంలో ఉండడం, ఇదే మన పని. ఇదే బిజినెస్ నడుస్తూనే ఉంది, డే ఇన్ డే అవుట్. ఎప్పుడు బ్రహ్మ పుట్టినప్పుడు పుట్టాం, అప్పటి నుంచి ఇప్పటిదాకా వస్తూనే ఉన్నాం, ఇంకా వెళ్ళలేదు వెనక్కి. సో ఇది అర్థం చేసుకోవాలి. ఇది అశాశ్వతమైన ప్రపంచం. ఈ భౌతిక జగత్ ఏదైతుందో అది అశాశ్వతం, అది ఎప్పటికైనా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇప్పుడు కాకపోతే మన డిస్ట్రక్షన్, మన బాడీ డిస్ట్రక్షన్, ఇంకా నేను మిగతా డిస్ట్రక్షన్స్ చెప్పలేదు, అది నెక్స్ట్ కమింగ్ టాపిక్స్లో కవర్ చేస్తాను. డిస్ట్రక్షన్ కూడా 4 రకాలుగా జరుగుతుంది, అదన్నీ తర్వాత టాపిక్స్లో చెప్తాను. సో మన బాడీ డిస్ట్రక్షన్ కూడా ఉంది మనకి. బ్రహ్మదేవుడు డిస్ట్రక్షన్ తర్వాత విషయం. ముందు మన బాడీ కూడా ఈ లైఫ్ టైం తర్వాత డిస్ట్రక్ట్ అయిపోతుంది, దాని పని అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ ఇంకొక బాడీ వస్తుంది, అది కూడా అయిపోతుంది. తర్వాత ఇంకోటి, అది కూడా అయిపోతుంది. ఇలా లైఫ్ ఆఫ్టర్ లైఫ్ ఇక్కడే ఉన్నాం మనం. ఇదే ప్రపంచం అనుకుంటున్నాం, కానీ ఇది కాదు ప్రపంచం అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు. అది రావాలి. అక్కడికి వచ్చామంటే నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ అనిత్యమైన అశాశ్వతమైన జగత్తుకి నువ్వు తిరిగి రావాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తున్నాడు. వైకుంఠం అంటే ఏంటంటే దెర్ ఇస్ నో యాంగ్జైటీ. కుంఠ అంటే యాంగ్జైటీ, వైకుంఠ అంటే దెర్ ఇస్ నో యాంగ్జైటీ. అక్కడ యాంగ్జైటీలు, ఈ స్ట్రెస్లు ఏం ఉండవు. అది యాక్చువల్ పరమశాంతి ఇచ్చే ప్లేస్ అదే అనమాట. అది భగవద్ధామం. అక్కడికి రావాలని చెప్పి చెప్తున్నాడు అనమాట ఆయన. ఇది నువ్వు రావాల్సిన ప్లేస్ అని చెప్పి చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ స్లైడ్ చూపించండి ప్రభు. సో మనకి థ్యాంక్ యూ. మనం అనుకుంటాం మన లైఫ్ ఇదే జీవితం అనుకుని మనం ఎన్నో లైఫ్ టైంల నుంచి ఇలానే కంటిన్యూ అవుతున్నాం. ఇప్పటికీ అట్లీస్ట్ ఆపర్చునిటీ ఇచ్చాడు భగవంతుడు, తెలుసుకోమంటున్నాడు, నాలెడ్జ్ ఇచ్చాం. డెసిషన్ ఈజ్ యువర్స్. డెసిషన్ ఏంటంటే మీరు భగవంతుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఫాలో చేయగలుగుతారా లేదా అనేది డెసిషన్ మనం తీసుకునేది అనమాట. భగవంతుడు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, నా నామం జపించు, నా ధామానికి నేను తీసుకెళ్తానని చెప్తున్నాను. ఈవెన్ దో ఈ లైఫ్ టైంలో మనం వెళ్ళకపోయినా భగవంతుడు గ్యారంటీ ఇస్తున్నాడు. నేహ విక్రమ నాశోస్తి ప్రత్యవాయు అని విద్యతే స్వల్పం అపియస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈవెన్ దో మీరు పర్ఫెక్ట్ కాలేకపోయినా ఈ లైఫ్లో దెర్ ఇస్ నో లాస్. అట్లీస్ట్ నెక్స్ట్ లైఫ్ నుంచి ఇంకా ప్రోగ్రెషన్ స్పీడ్గా ఉంటుంది. ఈ లైఫ్ టైంలో మనకి రాపోయిన పర్ఫెక్షన్ నెక్స్ట్ లైఫ్ నుంచి హెల్ప్ చేస్తాడు. నెక్స్ట్ లైఫ్లో మీరు మళ్ళీ ఏబిసిడి నుంచి మొదలు పెట్టక్కర్లేదు. ఇక్కడ ఎంతైతే స్టార్ట్ చేస్తారో నెక్స్ట్ లైఫ్కి ఆ బ్యాలెన్స్ కూడా క్యారీ అవుతుంది. ఎలాగైతే కర్మ క్యారీ అవుతుందో భక్తి కూడా క్యారీ అవుతుంది. అట్లీస్ట్ స్టార్ట్ టేకింగ్ భక్తి సీరియస్లీ. లిటిల్ బిట్ ప్రోగ్రెస్ అవుతారు. ఎవరైనా సరే అదే, నేను ఇప్పుడు మీట్ తింటున్నాను, నేను చేయలేను అట్లా అనుకోకండి. ఎలాంటి పొజిషన్లో ఉన్నా స్టార్ట్ చేయండి భక్తి. కృష్ణ విల్ గైడ్ యూ. అదే మా రిక్వెస్ట్ మీకు. ఓకే, దిస్ ఈస్ టైం. సో టైం గురించి ఇంత టైం తీసుకుని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మన యొక్క ఇన్సిగ్నిఫికెంట్ పొజిషన్ అర్థం చేసుకుని భగవంతుడికి శరణాగతి చేయడం అనేది తీసుకోవాల్సిన డెసిషన్ అనమాట. ఆయనకి శరణాగతి చేయిందే, భగవంతుడికి చేరడందే మన మోక్షం అనేది ఆయన కృపలైందే రాదు. సో అందుకని టేక్ దిస్ కృష్ణ కాన్షియస్నెస్ సీరియస్లీ. అదే మా యొక్క రిక్వెస్ట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. Hare Krishna Mataji. ఓకే, మీరు నందిని గారు థ్యాంక్ యూ. బ్రహ్మదేవుడి 100 years అయిపోయిన తర్వాత కూడా మనం వెళ్తామా అని అడిగారు. గ్యారంటీ లేదు. ఎందుకంటే బ్రహ్మదేవుడి లైఫ్ టైం అయిపోయిన తర్వాత కూడా మనకి ఇంకా డిజైర్స్ పోక మనం వెళ్ళలేదంటే, అంటే సెపరేట్ ఎంజాయ్మెంట్ కోరిక ఏదైతే ఉంటుందో, భగవంతుడు లేకుండా ఎంజాయ్ చేయాలని కోరిక వెళ్ళకపోతే మాత్రం ఆ జీవులందరినీ ఏంటంటే మళ్ళీ అందరూ కలిసి మహావిష్ణు కారణోదక్షాయ విష్ణు గర్భంలోకి వెళ్ళిపోతారు. అందరూ జీవులందరూ అవ్యక్త స్థితిలోకి విష్ణు గర్భంలోకి వెళ్ళిపోతారు. అక్కడే ఉంటారు. మళ్ళీ విష్ణువు మళ్ళీ నిశ్వసిస్తాడు కదా, మళ్ళీ అప్పుడు బ్రహ్మదేవుడు పుడతాడు, మళ్ళీ సృష్టి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ జీవులందరూ మళ్ళీ బయటకు వస్తారు. ఎవరైతే డిజైర్స్ ఇంకా బ్యాలెన్స్ ఉండిపోయో మళ్ళీ వాళ్ళందరూ వచ్చి మళ్ళీ జన్మలు తీసుకుంటారు. సో ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది అన్నమాట. ఇలాగా
బ్రహ్మదేవుడు వెళ్ళిపోయిన తర్వాత కనీసం కూడా మళ్ళీ జనం నెక్స్ట్ బ్రహ్మ వచ్చే దగ్గర దాకా కూడా ఉన్నవాళ్ళు ఉంటారు. అసలే మళ్ళా వద్దనుకుంటూ బ్రహ్మ 1 year వెళ్ళిపోయేవాళ్ళు స్టార్ట్ ఉంటారు. అవుతుంది. అప్పుడు బ్రహ్మ ఫస్ట్ సంవత్సరం స్టార్ట్ అవుతున్నాడు. బ్రహ్మ తపస్సు చేసుకోవాలి, బ్రహ్మకి మళ్ళీ రావాలి, తర్వాత అప్పుడు సృష్టి జ్ఞానం ఇస్తాడు. అక్కడి నుంచి సృష్టి స్టార్ట్ అవుతుంది మళ్ళీ. నితేష్ గారు ఏదో అడుగుతున్నారు క్వశ్చన్. సార్ మాతో చెప్పుకోవటానికి